శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్. మా వద్ద టేక్వుడ్ మంచాలు, రోజ్వుడ్ మంచాలు, సోఫాలు, డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును. కస్టమైజ్డ్ సోఫాలు, మంచాలు మా ప్రత్యేకత. బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు. శ్రీ అలంకార్ ఫర్నిచర్స్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, నాయుడు అపార్ట్మెంట్ వద్ద, బ్యాంక్ కాలనీ, నర్సీపట్నం. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. విశాఖ జిల్లా పెందుర్తిలో క్రైస్తవుల సంఘానికి సామాజిక భవన నిర్మాణంకు 20 సెంటల స్థలం కేటాయింపు. సుజాతనగర్లో ఉన్న క్రైస్తవుల సంఘానికి సామాజిక భవన నిర్మాణం కొరకు సర్వే నెంబర్ 188/2లో సుమారు 20 సెంట్లు ప్రభుత్వ స్థలం కేటాయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్, పెందుర్తి తహసీల్దార్ వెంకటరావు హాజరయ్యారు. ముందుగా క్రైస్తవ మత పెద్దలు ఎమ్మెల్యే శాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఆయన స్థానిక పెద్దలతో కలిసి క్రైస్తవులకు కేటాయించిన సామాజిక భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుజాతనగర్ ప్రాంతంలో క్రైస్తవులు సామాజిక భవనం జిల్లా కలెక్టర్ ఆమోదంతో ఎలాంటి వివాదాలు లేని స్థలాన్ని వారికి కేటాయించామని ఎమ్మెల్యే అదీప్ రాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జోబ్ దాస్, మెంట్ మహేష్, వినోద్, ఆదిరెడ్డి, మురళి, క్రీస్తు మత పెద్దలు పాల్గొన్నారు. ఇక్కడ కూడుకుని ఉన్నామో మీకు తెలుసు ప్రభా. ఈ యొక్క కార్యక్రమము లోటుపాట్లు, ఎర్రర్స్ లేకుండా నాయన ప్రభా తగినట్టు కృప చూపించమని వేడుకొంచున్నాం. సంబంధించిన అధికారులు నాయన ప్రభా హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. గౌరవ పెద్దలకు, అధికారులకు, నాతో పాటు మీరు చేసిన పార్టీ పెద్దలకు, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఒక రకంగా చాలా ఆనందంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడో బాగా ఆలస్యం అయింది అనేటువంటి ఒక బాధ అయితే ఉంది. అయితే అంటే ఎన్నికల ముందు కూడా ఏదైతే మేము 2019 ఎన్నికల ముందు వచ్చినప్పుడు కూడా మమ్మల్ని ఏమీ కోరలేదు. కేవలం బరియల్ గ్రౌండ్కి సంబంధించి, ఆ తర్వాత కమ్యూనిటీ హాల్కి సంబంధించి స్థలం కావాలని మాత్రమే కోరడం జరిగింది. అయితే బరియల్ గ్రౌండ్ది కొన్ని కారణాల వల్ల ఆలస్యమైనప్పటికీ కూడా కమ్యూనిటీ హాల్కి ఇంతకుముందే ఇక్కడ ప్లేస్ ప్రపోజ్ చేసినప్పటికీ కూడా అది కొన్ని కోర్టు ఇష్యూస్లో ఉండడం వల్ల అది మళ్ళీ వెనక్కి వెళ్ళడం. అయితే ఈసారి పూర్తిగా కలెక్టర్ గారి దగ్గర ఒక పక్కాగా సైట్ చూసుకొని ఎటువంటి డీవియేషన్స్, ఎటువంటి డిస్ప్యూట్స్ లేనటువంటి ఒక సైట్ చూసి మరి దాన్ని జీవీఎంసీకి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. దాంట్లో చాలా క్లియర్గా మనకు ఇప్పుడు ఇక్కడ చినముషివాడకి సంబంధించి సర్వే నెంబర్ 188/2లో ఒక 20 సెంట్స్ అంటే 1000 గజాలు ల్యాండ్ని మనం ఇప్పుడు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి హ్యాండ్ ఓవర్ చేయడం అనుకోవడం జరిగింది. మరి గౌరవ ఎంఆర్ఓ గారు కూడా మరి మన సమక్షంలో ఉన్నారు. ఎంఆర్ఓ గారిని కూడా నేను కోరేది ఒకటే, ఎంఆర్ఓ గారు ఈ 2 రోజుల్లో ఇవాళ రేపుట్లో మనం ఏదైతే మన ఎక్స్టెంట్ 20 సెంట్స్ ఉందో దీనికి కావాల్సినటువంటి సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేస్తే సోమవారం ఉదయం నుంచే దీని కాంపౌండ్ వాల్ వర్క్ కూడా నేను ఏదైతే మాట ఇచ్చానో నా సొంత నిధులతోనే కాంపౌండ్ వాల్ వర్క్ కూడా సోమవారం ఉదయం నుంచే స్టార్ట్ చేస్తామని చెప్పి, అంతేకాకుండా ఇది అయిపోగానే మరి గౌరవ కమిషనర్ గారితో కూడా మాట్లాడాను. ఆయన కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా, కమ్యూనిటీ హాల్ కన్స్ట్రక్షన్ కూడా 47 lakhs ఎస్టిమేట్ కూడా ప్రిపేర్ అయింది. ఈ రోజు కూడా వెళ్ళి కలుస్తున్నాను. అది కూడా వీలైనంత తొందరలోనే శంకుస్థాపన పెట్టి మన ఎలక్షన్ కోడ్ లోపే ఆ వర్క్ కూడా శంకుస్థాపన పెట్టి మొదలయ్యేటువంటి కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇది నా బాధ్యత ఒక రకంగా. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఈరోజు మేము ఈ స్థాయిలో నిలబడ్డామంటే మీ అందరి తాలూకా ప్రార్థనలు, మీ అందరి సహాయ సహకారాలు ఉన్నసంటే అందరూ కూడా మనస్ఫూర్తిగా మీ సొంత బిడ్డకు చేసినటువంటి విధంగా కూడా మీరు అందరూ కష్టపడి పనిచేస్తారు. అది నేను ఎప్పటికీ కూడా మర్చిపోను. ఇది మీలో ఒకటిగా, మీ బిడ్డగా ఇది నా బాధ్యతగా నేను చేశాను తప్ప ఇది ఏది నా గొప్ప అని నేను ఏ రోజు కూడా అనుకోవట్లేదు. ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులు, దీవెనలు ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ, మరి వీలైనంత తొందరలోనే దీన్ని కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేద్దాం. మీ అందరి సహాయ సహకారాలతో మరింత ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తాను. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఎప్పటి నుంచో ప్రతిపక్షంలో అధిపన్న మీ అందరూ కలిసి, ఎమ్మెల్యే గారు అందరూ కలిసి తిరుగుతున్న టైంలో ఏ డోర్కి వెళ్ళినా మమ్మల్ని అందరినీ అడిగేది ఒకటే, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ ఒకటి, అదేవిధంగా ఒక బరియల్ గ్రౌండ్. ఎందుకంటే భూస్థాపితం చేయడానికి క్రిస్టియన్స్కి ఎక్కువ ప్లేస్ కావాల్సి వస్తుంది. ఆ విషయంలో మేము ఎక్కడ డోర్ టు డోర్ వెళ్ళినా ఏం వెళ్ళినా మమ్మల్ని అడిగింది వాళ్ళు ఒకటి. ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు విచ్చేసిన గౌరవ
పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజు గారికి, అదేవిధంగా స్థానిక ఎంఆర్ఓ గారికి, ఇతర వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులకి, కార్యకర్తలకి, మరి ముఖ్యంగా పాస్టర్స్కి అందరికీ నా నమస్సుమాంజలి. ఎన్నాళ్ళ నుంచో ఆశపడి ఎదురు చూస్తున్న ఒక మంచి కార్యక్రమం ఇప్పుడే మన గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు. ఈరోజే ఫస్ట్ కార్యక్రమం చేస్తున్నాం ఎలక్షన్ క్యాంపెయిన్లో అని. ఇక్కడ జరిగే ప్రార్థన లేకపోతే